సిగ్నల్ పడ్డది అనుకో, ఒక హీరో మీ పక్కగా ఆగిండు, ఆడ చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరి రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. ఒకరేమో సడన్గా కలవడానికి, హీరోయిన్ తోటి కలవడానికి ఏం చేస్తారు, పరిగెడతారు, ఉరుక్కుంటూ వస్తారు. కొందరేమో అక్కడి నుండే వావ్ అట్లా ఇట్లా అనుకుంటారు, ఓ ఆయన మహేష్ బాబు, ఆయన అల్లు అర్జున్ ఏదో అని చెప్తా ఉంటారు. ఒక ఆయననేమో పట్టించుకోడు, చూస్తాడు. అర్థమైందా? సో ఇక్కడ మోర్ అటాచ్మెంట్, లెస్ అటాచ్మెంట్. ఒక ఆయన హేట్ చేస్తాడు. హేట్ చేయడం అంటే ద్వేషించడం. ద్వేషించడం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళనేది మనం పట్టించుకునేది ఉదాహరణకు. దట్ ఈజ్ ఆల్సో అటాచ్మెంట్. అటాచ్మెంట్ లేకపోతే ఆ రియాక్షన్ రాదు కదా. అర్థమైంది కదా? అంటే అటాచ్మెంట్ ఉంది, బట్ ఈ నెగటివ్ ఫామ్లో ఉన్నది, రివర్స్ ఫామ్లో ఉన్నది, నెగటివ్ ఫామ్లో ఉన్నది. అర్థమైందా? బట్ ద పర్సన్ హూ ఇస్ నాట్ అఫెక్టెడ్ ఎట్ ఆల్, పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఈజ్ అ న్యూట్రల్. అర్థమైందా? స్టెబుల్, బ్యాలెన్స్, ఇట్స్ ఓకే, ఈజ్ అ ఉమెన్ బీయింగ్, ఓకే, రైట్. నాలాగానే ఒక మనిషి, ఏమైంది, ఇట్స్ ఓకే, అంతే. అంతగానం మనం పడి అంత ఎగ్జైట్ కావాల్సిన ఇదేమున్నది లేదు, నిరాశ పడవలసిన అవసరం ఏమున్నది, ఎగ్జైట్ కావాల్సిన అవసరం ఏమున్నది. సో ఇట్ ఈస్ అ న్యూట్రల్. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ మిడల్ పాత్, మిడ్వే. నాట్ దిస్ ఎక్స్ట్రీమ్, నాట్ దాట్ ఎక్స్ట్రీమ్, మిడ్వే, బ్యాలెన్స్డ్. అర్థమవుతుంది కదా? సో దిస్ ఈస్ వాట్ అంటే అటాచ్మెంట్ అయినప్పుడు ఇబ్బంది, అటాచ్మెంట్ కాకపోతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ కోరుకున్నది ఏంటిది, మూన్ పై వెళ్తారు కావచ్చు ఆఫ్టర్ 10 years, 5 years, 6 years తర్వాత వెళ్తారు కావచ్చు, వీ డోంట్ నో. అర్థం? ఎవరన్నా వెళ్తా అనుకున్నారా? వెళ్తున్నారు ఈ మధ్యలో. ఉదాహరణ చెప్తున్నా. కొందరు ఫ్లైట్ ఎక్కాలని ఉంటుంది, చాలామంది ఎక్కరు, కానీ అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు అసలు ఎక్కుతామా అనిపించేది, ఎప్పుడన్నా ఇట్లా చూసేది, కానీ ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వెళ్తూనే ఉంటాం. అర్థమైందా? సో దట్ ఈస్ ఉన్నది, బట్ ఇట్స్ ఓకే. అవుతుందా కాదా, ఇట్స్ అప్ టు టైం. అలాంటి టైం వస్తే అవుతుంది, లేదంటే లేదు. ఎవరు అది అంటే కోరికలు ఉండడం వేరు, కానీ దానికి అటాచ్ కావడం కాకపోవడం వేరు. దాన్ని అతుక్కపోవడం, కొంచెం దూరం మెయింటైన్ చేయడం, అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మీరు ఏది చేస్తున్నారు, అటాచ్ అయినరా, అతుక్కపోయినరా ఇబ్బంది, లేదా ఫుల్ఫిల్ అయితే మంచిదే, కాకపోతే నో ఇష్యూ, రైట్? సో ఇంకొకటి మనం డిస్కషన్, అది మంచిగా అర్థమైంది కదా, కోరికలు, దాని విషయము, బ్యాక్గ్రౌండ్, అసలు ఎట్లా, దాంతో ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకు అది దుఃఖానికి దారి తీస్తుంది, అసలు దాని రూపం ఏంటిది, అదొక ఆలోచన. దానికి ప్రాధాన్యత ఇస్తే ఇస్తామా ఇయ్యమా అనేది మన పైన డిపెండ్ అయి ఉన్నది. కానీ పూర్తిగానే అది జీరో కావాలి, అది ఉండొద్దు అంటే ఇదే పెద్ద, అది వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు కోతి కదా, కోతి గురించి ఆలోచన చేయకండి అంటే కోతి వస్తూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ థింక్ అబౌట్ మంకీ. ఇప్పుడు ఏమైంది, డోంట్ థింక్ అబౌట్ మంకీ అని అంటే మంకీ వస్తున్నది. సో ఇన్ ద సేమ్ వే, అది వద్దు అని కాదు, అది కావాలని కాదు, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అక్సెప్టబుల్. అర్థమైందా? సో దట్ ఈస్ గివ్ ద బ్యాలెన్స్డ్ లైఫ్, స్టెబుల్ లైఫ్, నాట్ స్వర్గ్, నాట్ నరక్, నైదర్ హెల్ నార్ heaven. We are free from both the things. समझ में आ रहा है? बुद्धा ने इसी की खोज किया, मिडल पाथ. బుద్ధుడు ఇదే కనిపెట్టాడు, నాట్ దిస్ ఎక్స్ట్రీమ్, నాట్ దాట్ ఎక్స్ట్రీమ్, బీ ఇన్ మిడిల్ పాత్. సో దట్ విల్ గివ్ ద బ్యాలెన్స్ లైఫ్. అర్థమైందా? సో ఇంకోటి ఏంటిది, మనము ఏదన్నా పని చేస్తే ఒకే పని చేయాలన్నది చర్చ చేసినాం కదా. ఒకటే పని చేయడం, ఒకే పని అంటే దానికి అర్థం ఏంటిది, మొన్న మనం డిస్కషన్ చేసినప్పుడు వీ హ్యావ్ ద 5 senses.
5 సెన్సెస్ ఉన్నాయి. వీ షుడ్ నో దాట్ విచ్ సెన్సెస్ ఈస్ వర్కింగ్. మనకు ఏం తెలవాలా? हमको क्या समझ में आना चाहिए कि मेरा कौन सा सेंसस अभी काम में है. Either my eyes are working, my ears are working, what is happening? समझ में आ रहा है? कौन सा आ रहा है? చెవులు పని చేస్తున్నాయా, కళ్ళు పని చేస్తున్నాయా, స్కిన్ పని చేస్తుందా, ముక్కు పని చేస్తుందా, ఏం పని చేస్తున్నది? సో దానిపైనే ఫోకస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ స్పీకింగ్. సో జనరల్గా ఏమవుతున్నది, నేనేం చేస్తున్నా, మాట్లాడుతున్నా. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ యూజింగ్ మై 6th సెన్స్, దట్ ఈస్ మైండ్ అండ్ ఐస్ యాజ్ వెల్ యాజ్ టంగ్. నేనేమేమి యూజ్ చేస్తున్నా? యూ గాట్ ఇట్? అర్థమవుతుందా చెప్పేది? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాంగ్ వింటున్నారు. సో ఎట్లా వింటున్నారు? చెవి ద్వారా వింటున్నారు. ఈ యొక్క ఇంద్రియం అన్నది దానిపైన పనిలో ఉన్నది. ఓకే. సో ఇంకా మీరేం వర్క్ పెట్టుకోలే. నైదర్ యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ మొబైల్, నైదర్ యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఎనీథింగ్. ఈ కళ్ళు ఓపెనే ఉన్నాయి, బట్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ద సాంగ్ ఓన్లీ దిస్ సెన్సెస్ ఈజ్ వర్కింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ ఇయర్, అవర్ సెన్సెస్ ఈజ్ వర్కింగ్. సో ఎక్కువ మనం ఏం చేస్తున్నాం, దీనిపైనే ఫోకస్ చేస్తున్నాం. దో అవర్ ఐజ్ ఆర్ లుకింగ్ హియర్ అండ్ దేర్, బట్ యాక్చువల్లీ అవర్ టోటల్ విజన్ ఈజ్ ఆన్ దిస్ సాంగ్ ఓన్లీ. ఒక ఇంద్రియాన్నే మనం పూర్తిగా ఉపయోగిస్తున్నాం. సో యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ యువర్ మైండ్ టోటలీ దేర్. మైండ్ని ఏం చేస్తున్నాం, అక్కడ దాంట్లో నిమగ్నం అయిపోయినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక స్విమ్మింగ్ పూల్ అనుకోండి, దాంట్లో మునిగిపోయినాం ఇక. సో ఫుల్లీ వాట్ ఈస్ దిస్ కాల్డ్? మైండ్ఫుల్నెస్. ఒకటే వర్క్ను ఫుల్గా చేయడం. సో మైండ్ ఇంకా వేరేది వర్క్ చేయట్లేదు. ఏం చేస్తున్నది? ఓన్లీ చెవే పని చేస్తున్నది. అర్థమవుతుందా? సో వైల్ ఈటింగ్, తినేటప్పుడు ఏం చేస్తుంది? ఓన్లీ నోరు పని చేయాలా, టంగ్ పని చేయాలా. ఇంకా ఈ చెవును పెట్టొద్దు పనిలోకి, చెవును పెట్టొద్దు. కళ్ళు చూస్తున్నాయి, బట్ యువర్ టోటల్ మైండ్, you are engaged your mind on food while eating. अब गाना सुनना नहीं है, अब पिक्चर देखना नहीं है. सारे इंद्रियों का अब वही काम है. अब आके भी खाना ही देख रहे हैं, కళ్ళు కూడా ఫుడ్నే చూస్తున్నాయి, నోరు తినే పని చేస్తున్నది, మైండ్ టోటల్ దానిపైనే ఉన్నది. వెదర్ ఇప్పుడు లిఫ్ట్ చేసినాం, తింటున్నాం, మింగుతున్నాం, నములుతున్నాం. సో ఇట్స్ టోటలీ మైండ్ఫుల్లీ. టోటల్ మైండ్ అంతా కేవలం ఫుడ్ వరకే ఉన్నది. అంటే ఏ ఇంద్రియాలు అవసరం పడుతున్నాయో ఆ ఇంద్రియాలతోటి కేవలం మనం అదే వర్క్ చేస్తున్నాం. ఇక తినే సమయంలో మాట్లాడట్లే, खाना खाते समय बात नहीं कर रहे, फिर हम और कोई नहीं, अब गाना नहीं सुन रहे, अब पिक्चर नहीं देख रहे, बस खाना देख रहे. ये भी इंद्रिया काम कर रहा है, आग भी काम कर रहा है, लेकिन सिर्फ खाने तक के सीमित. ఎక్కడి వరకు? ఓన్లీ లిమిటెడ్ అప్ టు ఫుడ్. ఓన్లీ లిమిట్. నువ్వు అప్పుడు తీసుకొచ్చినవేమో అని ఫుల్లీ కేవలం మనం ఏది చేస్తున్నామో వీ షుడ్ నో దట్ అవర్ సెన్సెస్ ఆర్ ఆన్ దాట్ ఓన్లీ, ఆన్ దాట్ వర్క్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు చూస్తున్నాయి, తింటున్నాం, ఇంకా ఇంద్రియాలకు పని పెట్టుకోలే, వేరే పనులు ఏం పెట్టుకోలే. దాని ఫుడ్ది ఏమన్నా స్మెల్ వస్తే
ముక్కు ద్వారా దాన్ని గ్రహిస్తున్నాం. ఇంకాడ చెవి వరకు పెద్దగా ఏం లేదు. ఈ చేతి వరకు ఉన్నది సెన్సేషన్, వేడున్నదా చల్లగున్నదా ఉంటుంది కదా. ఈ స్కిన్ది ఆడ ఉపయోగం ఉంది. ఏంటిది పట్టుకొని చూస్తున్నాం ఎట్లున్నది, అది ఉడికిందా ఉడకలేదా, వేడిగున్నదా చల్లగున్నదా తీసుకుంటున్నాం. సో మైండ్ పనిచేస్తున్నది అంటే వస్తున్న విషయం తెలుస్తున్నది, నములుతున్న విషయం తెలుస్తున్నది, మింగుతున్నాం. సో ఒకటి కళ్ళు పనిచేస్తున్నాయి, చూస్తున్నాం అదే ఫుడ్ను. చెయ్యి పనిచేస్తుంది అంటే స్కిన్ టచ్ పనిచేస్తున్నది, టంగ్ పనిచేస్తున్నాయి, రైట్. ఇక్కడ ఏ ఇంద్రియంది ఇప్పుడు నోస్ పనిచేస్తున్నది అంటే స్మెల్ చూస్తున్నది, వస్తే గ్రహిస్తున్నది, అది వస్తే ఏమొస్తున్నది గ్రహిస్తున్నది. సో పంచేంద్రియాలలో అంటే యాక్చువల్లీ ఇంద్రియాలు ఎన్ని 5, మనసుతోటి 6, అది 6వ ఇంద్రియం. దట్ ఈస్ ద 6th సెన్స్. 6 ఇంద్రియాలు మనకు కనిపించేటి ఏమో 5, కనబడిందేమో 6వది మైండ్, మనస్సు. సో మనస్సు ప్లస్ పంచేంద్రియాలు కంప్లీట్గా ఆ వర్క్లో ఉండిపోయినాయి. ఇంకా అదే దాని పరిధి, దాని బోర్డర్ అంతే. ఇంకా ఇక్కడక్కడ దుకాణం కొరకు, రియల్ ఎస్టేట్ కొరకు, డబ్బుల కొరకు, ల్యాండ్ కొరకు, పట్టాల కొరకు, గొడవల కొరకు, జాబ్ కొరకు, డబ్బుల కొరకు, ఇంకా ఏం లేదు అక్కడ, నథింగ్. అవన్నీ ఆడి నుండి ఏమైపోయినాయి డిస్కార్డ్, కటప్. దాని నుండి ఏమైపోయినాయి కటప్. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్లో ఆలోచన వస్తున్నాయి కానీ మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు అది ఆ సమయం కాదు, ఇది అర్థమవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒకటి రిలీజ్ అవుతున్నది, మహేష్ బాబుది సినిమా రిలీజ్ అవుతున్నది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఒకసారి ట్రైలర్ చూద్దాం తినుకుంటానే. ఆలోచన వస్తున్నది కానీ ఏం చేస్తున్నాం, ఇప్పుడు కాదు తిన్న తర్వాత ప్రశాంతంగా కూర్చుండి చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఇంతే. సో మనం ఏం చేస్తున్నాం, మైండ్ ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా మన కంట్రోల్లోకి వస్తున్నది. దాంట్లో ఆలోచనలు, కోరికలు వస్తున్నాయి కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం, కట్ ఆఫ్ చేసి పడేస్తున్నాం, డైవర్ట్ చేసి పడేస్తున్నాం. హద్దు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ తింటా ఉంటే ఎవరికన్నా ఫోన్ చేయాలంటే టక్కన ఫోన్ చేసి కలుపుతారు, టీ పెట్టాలంటే టక్కన టీ పెట్టేస్తారు. ఆడ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్, మనసు కంట్రోల్లో లేదు. ఏది ఆలోచన వస్తే అది చేస్తూ ఉంటాం, అర్థమైందా. ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ అది కాదు, ఇక వస్తున్నాయి అవి ఆ ఆలోచనలు యాజ్ ఇట్ ఈస్గా. वो सारे बातें दिमाग में आ रहा है लेकिन हम उसको उस समय इम्पोर्टेंस नहीं दे रहे हम. इसका मतलब विचार नहीं है, ऐसा नहीं है. దానికి అర్థం మైండ్లో ఆలోచనలు ఇవ్వా, వస్తలేదా, టీవీ చూడాలని, సాంగ్ వినాలని, ఎవరితోటన్నా మాట్లాడాలని, ఇంకేదన్నా చేయాలని వస్తలేదా, వస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, దానికి ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దీని ద్వారా ఏమవుతున్నది, మైండ్ ట్రైన్ అప్ అవుతున్నది, మెల్లిమెల్లిగా ట్రైన్ అప్ అవుతున్నది. అంటే మనం చెప్పేది వినేయడానికి రెడీ అవుతున్నది, అర్థమవుతుందా. ఈ రకంగా మెల్లిమెల్లిగా మనం ఏం చేస్తున్నాం, మనసు బాడీని మన కంట్రోల్లోకి తీసుకొస్తాం. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ అంటే ఎట్ ఏ టైం ఒకసారి ఒకటే పని చెయ్యడం, ఒకేసారి ఒక పని చెయ్యడం అలవాటు అయిపోతుంది కదా. డే అంతా మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, పడుకుంటాం, లేస్తాం, కూర్చుంటాం, టీవీ చూస్తాం, అన్నం తింటాం, ఫ్రెష్ అవుతాం, అన్నీ చేస్తూ ఉంటాం కదా. అన్ని సమయంలో అన్నీ చేసేటప్పుడు ఒకటే చేస్తున్నాం, ఏంటిది, ద మైండ్ షుడ్ బి కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. అది ఏమవుతుందంటే కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంకా మైండ్ ఉండదు, ఇట్ విల్ బికమ్ నో మోర్ దేర్. మైండ్ ఉండదు ఆడ, ఆలోచన ఉండదు ఆడ. ఆ స్థాయికి వచ్చేస్తాం. ఏమైంది, చాలా ఆలోచనలు వస్తున్నాయి మైండ్లో, మనం కటప్ చేస్తూ ఉన్నాం, కేవలం ఒకటే పని పైన ట్రై చేస్తున్నాం. సో మిగతా ఆలోచనలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అవి ఏం పోతాయి, వీక్ అయిపోతూ ఉంటాయి. అవి ఏమవుతాయి, వీక్ అవుతూ ఉన్నాయి. బలం ఇస్తలేము కదా మనం, దానికి అన్నం పెట్టట్లే, దానికి ఎరువు వేయట్లేదు,
అప్పుడు ఏమవుతున్నది, అది వీక్ అవుతున్నది. వీక్ అయ్యి ఏమైపోతాయి, నశించిపోతాయి. అర్థమైంది కదా. సో అప్పుడు ఏమైంది, ఈ ఒకటే ప్రాసెస్ ఉన్నది. తింటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇక మైండే లేదు ఆడ, అవసరం కూడా లేదు, మైండ్ లేదు ఆడ. మైండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనస్సు అన్నది దాని అస్తిత్వం, దాని ఎగ్జిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది, పాస్ట్లో ఉంటుంది. ప్రజెంట్లో అది అవసరమే లేదు. ప్రజెంట్లో దానిది పనే ఉండదు. అర్థమైందా మంచిగా. ఇట్ అంటే అప్పుడు ఏమైపోతుంది అంటే మన లోపల అది డిజాల్వ్ అయిపోతుంది, మన లోపల అది డిజాల్వ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిల్క్ ఉన్నది, నీళ్ళు మైండ్ అనుకో, నీళ్ళు మైండ్, మనం నీళ్ళు దాంట్లో పోసేసినాం, ఇక దాన్ని సెపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు, ఇక దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఇక అర్థమైంది కదా. నీళ్ళు పోసినాం పాలల్లో, ఇక సెపరేట్ చూడగలుగుతామా, లేదు, ఇక ఎగ్జిస్టెన్స్ లేదు, ఇన్వాల్వ్ అయిపోయింది దాంట్లో. సో దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్ అయిపోతుంది మెల్లమెల్లిగా. సో మైండ్ అంటే ఏంటిది, ప్రజెంట్లో ఉండకుండా, ఇప్పుడు జరిగే దాంట్లో ఉండకుండా, గతం గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఆలోచన చేయడమే మైండ్. ఆలోచనలు రావడమే మైండ్. ఆలోచన అంటే ఏంటిది, ఐదర్ ఫ్యూచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, దీని తర్వాత టీ తాగల్లా వద్దా, అది మైండ్. అది టీ తాగల్లా వద్దా, అది మైండ్. కానీ దాని అవసరం ఏమున్నది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అయినా తాగేస్తా, అవసరం ఏమి, దెర్ ఈజ్ నో మైండ్. వెన్ దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్, వెన్ మైండ్ విల్ డిజాల్వ్, అంటే దాన్ని అన్ని రకాల అర్థం చేసుకోవాలి. నో మైండ్ అంటే అర్థం ఏంటిది, ఇంకా డిజాల్వ్ అయిపోయింది, దాని సోర్స్లో అది వచ్చేసింది, సెపరేట్ లేదు. ఇక అది సెపరేట్ ఉంటే ఇబ్బంది పెడుతుంది. ఏ ఆలోచన, అది మంచి చెడు, గొడవ, పంచాయతీ, ఇవన్నీ సెపరేట్ లేదు, ఇక ఇన్వాల్వ్ అయిపోయింది, ఒకటే అయిపోయింది. దీన్నే యోగ అంటారు. దీన్ని ఏమంటారు, యోగా అంటున్నారు కదా. యోగా ఏమైపోయింది, ఇన్వాల్వ్ అయిపోయింది, యోగా అయిపోయింది, అంటే కలిసిపోయింది. యోగా అంటే అర్థం ఏంటిది, కలవడం, ఒకటి కావడం, దట్ ఈస్ యోగ్. కలవడం, యోగా. అర్థమైందా. సో దిస్ ఈజ్ ద థింగ్. సో అందుకనే ఒకటే పని చేయడం నేర్చుకోవాలి. పంచేంద్రియాలు కూడా ఎన్ని ఇంద్రియాలు అవసరం పడుతుందో అన్ని ఇంద్రియాలు అదే పని చేయాలి. ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, క్లోజ్ ఇట్.